పొద్దున్నే మా తమ్ముడు ఒక వీడియో పంపించిండు. నారాయణ కాలేజ్ స్టూడెంట్, అనంతపూర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ పైన 3rd ఫ్లోర్లో నుంచి దుంకి చనిపోయాడు. క్లాస్ నడుస్తున్నప్పుడే క్యాజువల్గా నడుచుకుంటూ బయటికి వచ్చిండు. కాంపౌండ్ వాళ్ళది ఉంటుంది కదా, అది ఎక్కిండు, దుంకిండు, చనిపోయిండు. వచ్చేటప్పుడు మంచిగా డోర్ దగ్గర చెప్పులు ఇప్పిండు, చనిపోయిండు. ఇదంతా ఒక 15-20 సెకండ్స్లో జరిగిపోయింది. అంటే స్పాట్లో చనిపోయిండు. అయితే ఎంత విచిత్రం అంటే, ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లోడు, అంటే 16-17 ఇయర్స్ ఉండొచ్చు, ఏదో భరించలేనంత బాధ వచ్చింది, చచ్చిపోబుద్ధి అయింది, చచ్చిపోయిండు. ఆయనకి ఏమైంది, అది చదువుల ప్రెషరా, వాళ్ళ నాన్న ఫీజు కట్టలేదు, ఇన్సల్ట్ అయింది అని కొందరు అంటున్నారు. తర్వాత మేబీ ఇంకేదన్నా ఇష్యూ అయ్యిండొచ్చు, లవ్ ఫెయిల్యూర్ అయ్యిండొచ్చు, ఇంకొకటి అయ్యిండొచ్చు, మనకు తెలియంది, దాని గురించి మాట్లాడొద్దు. కానీ నాకు ఏమనిపిస్తుందంటే, అంటే ఒక 16-17 ఇయర్స్ పిల్లోడు అంత ఈజీగా పైనుంచి దుంకి చనిపోయిండు. దుంకే ప్రాసెస్లో ఒక 1 సెకండ్ కూడా హెజిటేషన్ కానీ, పాజ్ కానీ, భయం కానీ, ఒకలాంటి బెదురు కానీ ఏం లేదు. ఒక ఫ్లోలో నడుచుకుంటూ వచ్చిండు, ఎక్కిండు, దుంకిండు, చనిపోయిండు. నేను ఇక్కడ ఈ వీడియో ఎవరిని బ్లేమ్ చేద్దామనో, కాలేజ్ మేనేజ్మెంట్నో, పేరెంట్స్నో, టీచర్స్నో, అక్కడ ప్రిన్సిపల్నో, లేదా మన సమాజాన్నో, ఎడ్యుకేషన్ సిస్టమ్నో, ఎవరినో బ్లేమ్ చేద్దామని వీడియో చేస్తలేను. కాకపోతే ఆలోచిస్తే డీప్గా పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు అగ్రికల్చర్ చేస్తుంటారు, అప్పులు అయ్యి ఉంటాయి, అప్పులు తీర్చలేక, ఫ్యామిలీని పోషించలేక, ఏం చేయాలో అర్థం కాక రైతులు సూసైడ్ చేసుకుంటారు, చచ్చిపోతారు. లేదా పెద్ద పెద్ద బిజినెస్ మెన్ పెద్ద లాస్లు వచ్చి చచ్చిపోతారు, లవ్ ఫెయిల్ అయ్యి చచ్చిపోతారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో చచ్చిపోతుంటారు. చాలామంది చాలా రకాలుగా చచ్చిపోతుంటారు. కానీ ఈ చిన్న పిల్లలు ఉన్నారు చూడండి, ఇంటర్మీడియట్ పిల్లలు, స్కూల్ పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు, లేదా మెడిసిన్ చేసే పిల్లలు, ఏదో ఎడ్యుకేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా తీసుకోలేదు, ఇంకా ఫ్యామిలీ రాలేదు, పిల్లలు లేరు, ఏమీ లేనిది కూడా చిన్న ఏజ్లో, ఇంకా చదువుకునే ఏజ్లో ఎంతో ప్రెషర్ తీసుకొని చచ్చిపోవడం అనే కాన్సెప్ట్ ఉంది చూడు. అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇది ఒక్క ఇన్సిడెంట్ కాదు. అది చూస్తున్నప్పుడు మనకు యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ వేరే వీడియోస్ రెఫర్ చేస్తుంటాయి కదా. సో ఇట్లాంటి వీడియోసే వస్తూ ఉన్నాయి. ఒక 1 మంత్ ముందు ఇంకొక అతను చనిపోయిండు ఇట్లనే, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. వాళ్ళ నాన్న చాలా ఏడుస్తున్నాడు, పొద్దున్నే డ్రాప్ చేసిన, అక్కడ చదువుకోమని ప్రెషర్ పెడుతున్నారు, కొడుతున్నారు అని చనిపోయిండు అన్నారు. ఒక అమ్మాయి చనిపోయింది. ఇంకొక అతనేమో, ఇంకొక అబ్బాయి ఏం చేసిండంటే, కాలేజీలో నుంచి పారిపోదాం అనుకున్నాడంట, హాస్టల్లో నుంచి. కాంపౌండ్ వాళ్ళు ఎక్కి దుంకుతుంటే కరెంట్ షాక్ కొట్టి ఆ కరెంట్ తీగలు ఆయన చనిపోయింది. సో ఇట్లా చాలామంది చచ్చిపోతున్నారు. అదేమో యాక్సిడెంట్ అనుకోవచ్చు, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీకి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, అది యాక్సిడెంట్ కాదు, అట్లా పోర్ట్రే చేస్తున్నారు అనే కంప్లైంట్స్ ఉన్నాయి. అయితే నేనేం చెప్తున్నా అంటే, ఇంత బాధపడి చచ్చిపోతున్నారు కదా, సో ఇంత ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు పుట్టడము, పెరగడము అనేది ఒక డిఫికల్ట్ ప్రాసెస్. అది మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచింటారు, మీరే పెరిగింటారు. తర్వాత 10th క్లాస్ వరకు చదువుకొని ఇంటర్మీడియట్కి వచ్చి ఇంకొక 2-3 ఇయర్స్ కరెక్ట్గా చదువుకొని, లేదా కరెక్ట్గా మాట్లాడాలంటే ఇంకో 6-7 ఇయర్స్లో మీ లైఫ్ మైండ్ బ్లోయింగ్ తయారవుతుంది. ఇంకెన్ని చూడాలి మీరు లైఫ్లో, ఎన్ని సర్ప్రైజెస్ ఉంటాయి, ఎన్ని ప్లెజర్స్ ఉంటాయి, ఎంత గొప్పగా ఉంటుంది జీవితం. మీ ఫ్యాకల్టీ కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ మేనేజ్మెంట్ కానీ మిమ్మల్ని భయపడుతుంటే భయపడకండి. నేను ఓపెన్గా చెప్తున్నా కదా, మీకు లైఫ్ అంత డిఫికల్ట్ ఏమి ఉండదు. మీరు చదువుకోలేకపోతే, మీకు చదువు ఎక్కకపోతే లైఫ్ ఏమీ దుర్భరం అయిపోదు, ఇంకా మైండ్ బ్లోయింగ్గా మారవచ్చు. ఫ్యూచర్ ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. చదువు ఎక్కనోడి జీవితము చాలా ఘోరంగా తయారవుతుంది అనే రోజులు చచ్చిపోయినాయి. అప్పట్లో ఎప్పుడు ఉండేనేమో, మీ అమ్మ వాళ్ళ కాలంలోనో, వాళ్ళ అమ్మ వాళ్ళ కాలంలోనో ఉండేనేమో. చదువు లేకపోతే జీవితాలు తారుమారైపోతాయి, అడుక్క తినే బతుకొస్తుంది అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. మీకు చదువు ఎక్కితే మైండ్ బ్లోయింగ్, అది మీరు మంచి స్టేజ్లు ఉంటారు, మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి శాలరీలు వస్తాయి, మీకు మంచి భర్తలు లేదా భార్యలు వస్తారు, మీకు మంచి ఫ్యామిలీ ఉంటుంది, పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి, కార్లు ఉంటాయి, మంచిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. మీకు చదువు ఎక్కుతుంటే, చదువు అర్థమవుతుంటే, చదవడం ఇంట్రెస్ట్ ఉంటే, చదువుతున్నప్పుడు ఒక కిక్ వస్తుంటే, చదువుకుంటే జీవితం బాగుంటుందనే కిక్ ఉంటే,
ఏదన్నా చదువుతుంటే గ్రాస్ప్ ఈజీగా చేయగలుగుతుంటే, మీ ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటే, మీరు హైలైట్ మైండ్ బ్లోయింగ్ మీకోసం ఈ వీడియో చేస్తలేను. మీరు ఈ వీడియోని ఇక్కడనే పాజ్ చేసి మీ లైఫ్ని ఫుల్ ఎంజాయ్ చేస్తూ గడిపేయండి. నాకు మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, చాలా గౌరవం అంటారు కదా, రెస్పెక్ట్ అన్నా గౌరవం అన్నా ఒకటే. నాకు మీ మీద చాలా ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, గౌరవం ఉంది. నాకు మీరంటే చాలా ఇష్టం, మీరు గ్రేట్. మీ గురించి ఈ వీడియో చేస్తలేను అసలు. కాకపోతే చదువు ఎక్కనోళ్ళు మీరేం వాళ్ళకంటే తక్కువ కాదు, వాళ్ళకంటే డిఫరెంట్ అంతే. చదువుకునే వాళ్ళకంటే చదువుకోలేని వాళ్ళు, చదువు ఎక్కని వాళ్ళు, చదువు అర్థం కాని వాళ్ళు వాళ్ళకంటే తక్కువ కాదు, వాళ్ళకంటే వేరు. వాళ్ళు వేరు, మీరు వేరు, అంతే. అంత టెన్షన్ పడకండి. చదువు ఎక్కకపోవడం, చదువు అర్థం కాకపోవడం మీ ప్రాబ్లం కాదు, అది జెనెటిక్, అది ఐక్యూకి సంబంధించింది. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఏదో మీ వల్ల అయితే లేదు అని మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయేంత సీన్ లేదు. మీ ఫ్యాకల్టీ కానీ, మీ మేనేజ్మెంట్ కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇన్సల్ట్ చేస్తుంటే ఒక చిన్న నవ్వి అక్కడి నుంచి వచ్చేసేయండి. అంతేగాని చదువు ఎక్కకపోతే నేను చచ్చిపోతా, నాకు ప్రెషర్ అవుతుంది, నాకు మార్కులు రాకపోతే ఎందుకు చచ్చిపోతావు? రేపు పొద్దున నువ్వు ఎట్లుంటావో తెలుసా, ఎట్లాంటి లైఫ్ ఉంటావో తెలుసా, ఎట్లాంటి టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తావో తెలుసా. ఇప్పుడు ఇంత ప్రెషర్ అనుభవిస్తున్నావు కదా, అనుభవించినప్పుడు లోపల మనకు తెలియకుండానే యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయి. ఎట్లయితే మనకి ఏదైనా రోగం వస్తే, ఏదైనా డిసీజ్ వస్తే యాంటీబాడీస్ ఫైట్ చేస్తే చూడు, అట్లా టఫ్ సిచ్యువేషన్స్లో నీకు దాన్ని ఫైట్ చేసే శక్తి వచ్చేస్తుంది. కొన్ని రోజులు ఓపిక పట్టు. జ్వరం వచ్చిన ఫస్ట్ సెకండ్ డే చాలా నరకంగా ఉంటుంది, ఆ తర్వాత మెల్లగా జ్వరం తగ్గుతూ వస్తుంది, మన బాడీనే రియాక్ట్ అవుతుంది. అట్లనే కష్టం వచ్చిన ఒక 1 డే 2 డే 3 డేస్ కొంచెం కష్టం అనిపిస్తుందేమో, లేదా కష్టం కదా అది ఒక 15 డేస్ ఉంటుందేమో, తర్వాత నువ్వు చాలా స్ట్రాంగ్ అయిపోతావు, దాన్ని ఓవర్కమ్ చేస్తావు. రేపు పొద్దున అట్లాంటి కష్టమే వస్తే చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తావు, ఈజీగా దాన్ని రిజాల్వ్ చేస్తావు, మస్తు ఎగ్జైటింగ్గా దాంతో ఫైట్ చేస్తావు. కొత్త వాళ్ళకు ఆ ప్రాబ్లం అప్పటి వరకు రాని వాళ్ళకు అది పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది, నీకు చిన్న ప్రాబ్లం అనిపిస్తుంది. తర్వాత ఇంకొక ప్రాబ్లం వస్తుంది, తర్వాత ఇంకొక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నువ్వు హ్యాండిల్ చేయడం నేర్చుకుంటావు. నీకు 20-25 ఇచ్చేసరికి నువ్వు మైండ్ బ్లోయింగ్ తయారవుతావు, స్ట్రాంగెస్ట్ తయారవుతావు. వెన్ గోయింగ్ గెట్స్ టఫర్, టఫర్ గెట్స్ గోయింగ్ అనే ఒక సేయింగ్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మన పరిస్థితులు టఫ్గా మారిపోతాయో, టఫ్ పర్సన్ మూవ్ కావడం అంటే గ్రో కావడం స్టార్ట్ అవుతాడంట. అంటే అంత అమేజింగ్ అనమాట లైఫ్ అంటే. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు 15-16 ఇయర్స్ ఉండి నీకు వర్క్ స్ట్రెస్ అవుతుంది, నీకు హోంవర్క్ స్ట్రెస్ అవుతుంది, నీకు చదువు స్ట్రెస్ అవుతుంది అంటే రిలాక్స్గా స్ట్రెస్ కొంచెం తీసుకో, తర్వాత ఎంజాయ్ చేయి. చదువు ఎక్కకపోతే ఇంతే నాకు ఎక్కుతుందని ధైర్యంగా మీ పేరెంట్స్కి చెప్పు, ధైర్యంగా మీ ఫ్యాకల్టీకి చెప్పు. లేదా నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, నేను ఉండలేను అని చెప్పేసి వచ్చేసే. లైఫ్ కంటే ప్రీషియస్ ఏం లేదు ఇక్కడ. సో నీకు ఏదన్నా ఏమంటారు చెప్పుకోలేని ప్రాబ్లం ఉందనుకో, చెప్పు. మీ అన్నకో, మీ కజిన్స్కో, మీ డాడీకి పోయి చెప్పు, మీ అమ్మకు పోయి చెప్పు. ఏం కూడా కాదు తెలుసా, వాళ్ళు 1% నెగిటివ్గా తీసుకోరు. అప్పటికి ఏదైనా హార్ష్గా రియాక్ట్ అవుతారేమో, తర్వాత అర్థం చేసుకుంటారు. నా కూతురు వచ్చి నాకు ఈ ప్రాబ్లం చెప్పుకుంది, నా కొడుకు వచ్చి నాకు ఈ ప్రాబ్లం చెప్పుకున్నాడు అని మస్తు గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి నీకంటే ఇంపార్టెంట్ ఈ భూమి మీద ఎవ్వరు లేరు. నువ్వు లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు. ఊరికే నీ ముందు ఓవర్ యాక్షన్లు చేస్తుంటారు, నీ ముందు నిన్ను తిట్టినట్టో, నువ్వంటే నచ్చనట్టో బిహేవ్ చేస్తుంటారు. కానీ నీ తర్వాతనే ఎవరైనా వాళ్ళకు. సో మీ ఫ్యాకల్టీతోని కానీ, మీ మేనేజ్మెంట్తోని కానీ, మీ హాస్టల్తోని కానీ, హాస్టల్లో ఫుడ్తోని కానీ, వాళ్ళ ప్రవర్తనతోని కానీ, వాళ్ళు మిమ్మల్ని కొడుతుంటేనో, అబ్యూజివ్గా మాట్లాడుతుంటేనో, తిడుతుంటేనో ఫస్ట్ పోయి మీ పేరెంట్స్కి చెప్పండి నేను ఇక్కడ ఉండలేనని. వాళ్ళు ఒప్పుకోకపోయినా అక్కడి నుంచి మీరు వచ్చేసి బతకండి, కానీ చచ్చిపోకండి. అవసరం లేదు. బ్యూటిఫుల్ లైఫ్ నీకోసం వెయిట్ చేస్తుంది. నువ్వు పుట్టిన వెంటనే నువ్వు 80-90 ఇయర్స్ వరకు ఎన్నెన్ని చూడాలి, ఎంత అద్భుతం ఉంటుంది తెలుసా లైఫ్. ఈ పిచ్చోళ్ళు, ఈ చిల్లరోళ్ళు అందరూ లైఫ్ డిఫికల్ట్ అని చెప్పి భయపెట్టి మిమ్మల్ని తేరుకోకుండా చేస్తున్నారు. కానీ అంత సీన్ లేదు. వాళ్ళకి చేతగాక లైఫ్ ఎట్లా బతకాలో తెలియక అట్లా డిఫికల్ట్ చేసుకున్నారేమో. అంత లేదు. లైఫ్ అంత బ్యూటిఫుల్ ఏది ఉండదు. ఒక్కొక్క రోజు ఎంత ఎగ్జైటింగ్గా గడుస్తుంది. అది ఒక్కోసారి ప్రెషర్ అవుతుందేమో, ఒక్కోసారి భయం అవుతుందేమో. అరే హర్రర్ సినిమా చూసేటప్పుడు భయం కదా, అయితే కూడా ఎంజాయ్ చేస్తాం కదా. ఏదైనా ప్లేసెస్కి అడ్వెంచర్ చేసేటప్పుడు భయం కదా, అయినా ఎంజాయ్ చేస్తాం కదా. అట్లనే లైఫ్ కూడా భయం అవుతుంది అప్పుడప్పుడు కొంచెం బాధ అవుతుంది, కొంచెం నొప్పి అవుతుంది, అయినా కూడా అది కూడా ఒక ఎగ్జైట్మెంటే. చిన్న చిన్న ప్రెషర్స్ హ్యాండిల్ చేయలేవా? ఒక అమ్మాయి వదిలేసిందని, ఎవరో మోసం చేసిండ్రని, 4 ఫ్రెండ్స్ ఇన్సల్ట్ చేసిండ్రని, క్లాస్లో నిన్ను బెంచ్ మీద నిలబెట్టిండ్రని, ఎగ్జామ్లో ఫెయిల్ అయినావని, లేదా మీ డాడీ దగ్గర డబ్బులు లేవని, నీకు బైక్ ఇప్పించలేదని,
అందరూ పాస్ అయిపోయినారు, నేను ఒక్కడనే ఫెయిల్ అయినా అని ఇట్లాంటి వాటికి చచ్చిపోతావు. రిలాక్స్గా ఎవరన్నా ఏమన్నా నిన్ను తిడుతుంటే ఒక చెవుల నుంచి విని ఒక చెవుల నుంచి వదిలేసాయి. మస్తు అమేజింగ్ లైఫ్ ఉంది నీకు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకోకు, మస్తు ఎంజాయ్ చెయ్యు. అట్లాంటి ఏమైనా ఆలోచనలు ఉంటే తిప్పి కొట్టేసే వాటిని. ఒక్కొక్క రోజు ఏం ఎగ్జైటింగ్ ఉంటుంది తెలుసా? ఫ్యూచర్లో గడుస్తుంటే, నువ్వు ముందుకు పోతుంటే, నువ్వు స్ట్రాంగ్ అవుతుంటే, ఫిజికల్లీ గ్రో అవుతుంటే, మెంటల్లీ గ్రో అవుతుంటే, ఈ చదువుల కంటే ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలా నేను? ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నావు, నీ 2 కిడ్నీలు సరిగ్గా పనిచేస్తున్నాయి, నీకు హార్ట్ బీట్ కరెక్ట్గా ఉంది, నీకు ఊపిరి ఆడుతుంది, నీ కాళ్ళు చేతులు గట్టిగా ఉన్నాయి, నువ్వు ఎంత పని చేసినా అలసిపోతలేవు, అట్లాంటి ఫిట్నెస్ ఉందనుకో నీకు, అది ఎన్ని మాస్టర్స్ చేసినా, ఎంత పెద్ద ఐఐటి చదివినా దానికంటే ఇది ఎక్కువనే. ఇక మెంటలీ స్ట్రాంగ్ ఉన్నావు అనుకో నువ్వు, నేను చెప్తున్నా కదా ఓపెన్గా, ఏ ఐఏఎస్ ఐపీఎస్ కంటే కూడా నువ్వే గ్రేట్. ఒక మెంటల్ స్టెబిలిటీ తెచ్చుకొని మెంటలీ స్ట్రాంగ్ అయినామనుకో, నీకు మెంటల్ స్ట్రెంగ్త్ వచ్చిందనుకో, ఏ ప్రాబ్లం చూసినా ఇది ఒక ప్రాబ్లమా అనిపించింది అనుకో, అప్పుడు నిన్ను పట్టేటోళ్ళు ఉంటారు తెలుసా? ఎన్ని చదువుకున్నా నువ్వు ఇండియా టాపర్ అయినా అది లేకపోతే వేస్టే. చాలామంది డాక్టర్లు అవుతుంటారు పగలు రాత్రి కష్టపడి చదివి, కానీ డాక్టర్ అయ్యేలోపే పేషెంట్ అయిపోతారు. అక్కడ డాక్టర్ డిగ్రీ ఉంటుందేమో, కానీ వాళ్ళు మాత్రం ఎన్నో రోగాలతోనే ఉంటారు. సో అట్లాంటి లైఫ్ అవసరం లేదు నీకు. అంత స్ట్రెస్ తీసుకోకు. రోజుకు 8 గంటలు 10 గంటలు చదివే అవసరం ఎవరికి కూడా లేదు భూమి మీద. నీకు చదువు ఎక్కకపోతే నేను చెప్తున్నా కదా, అది 200% నీ ప్రాబ్లం కాదు. చదువు ఎక్కని వాళ్ళు లక్షలు కోట్ల మంది ఉన్నారు, చదువు ఎక్కదు వాళ్ళకు. ఎంతో పెద్ద పెద్ద సైంటిస్టులకే చదువు ఎక్కలే, పొలిటీషియన్స్కి చదువు ఎక్కలే, క్రికెటర్స్కి చదువు ఎక్కలే, అంతెందుకు కోట్లు సంపాదించే మిలీనియర్స్కి చదువు ఎక్కలేదు. చదువు ఎక్కకపోతే ఏమవుతుంది? అది మన పెద్ద ప్రాబ్లమా? చదువు ఎక్కకపోవడం అనేది కొందరికి కాకరకాయ నచ్చజ్జుడు, లేదా కొందరికి అరటిపండు నచ్చజ్జుడు, లేదా కొందరికి టీవీలో స్పోర్ట్స్ చూడడం నచ్చది, కొందరు హీరోల సినిమాలు నచ్చాయి, కొందరికి కొన్ని సీరియల్స్ నచ్చాయి. చూడు, ఎగ్జాక్ట్గా అంతే చదువు ఎక్కకపోవడం అనేది. అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. అదే లైఫ్ అనుకుంటే చదువు అంటే ఏంది చెప్పు? చదువు ఎక్కకపోవడం అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఎక్కకపోవడం, లేదా ఆ పర్టికులర్ ప్రాసెస్ ఎక్కకపోవడం, ఆ మెథడాలజీ ఎక్కకపోవడం, ఆ టెక్నాలజీ ఎక్కకపోవడం. వేరేదేదో ఎక్కుతుంటుంది కదా నీకు. కొన్ని విషయాల్లో ఇట్లా షార్ప్ ఉంటావు కదా నువ్వు. వంట చేస్తుంటే ఇట్లా నేర్చుకుంటావేమో, పెయింటింగ్ వేస్తావేమో, బైక్ ప్రాపర్గా నడుపుతావేమో, కార్ నీకంటే బాగా ఎవరు నడపరేమో, ఎవరికి తెలుసు? నీకు బాడీ బిల్డింగ్ ఇష్టమేమో. ఎంతెంత ఉన్నాయి తెలుసా శాలరీలు బాడీ బిల్డింగ్ చేసేటోళ్ళకు? స్పోర్ట్స్ కోచ్లు అయ్యేటోళ్ళకి ఎంతెంత ఉన్నాయి తెలుసా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో కాలేజీలలో శాలరీలు? ఏ చదువుకున్నాడు, ఏ పెద్ద చదువుకున్నాడికి కూడా లేనన్ని శాలరీలు ఉన్నాయి. కరెక్ట్గా నువ్వు చేయగలిగితే ఇప్పుడున్న కాలంలో 2025 ఉన్నాం మనము. ఆపర్చునిటీస్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. నువ్వు యూట్యూబర్ కావచ్చు, సోషల్ మీడియాకు రావచ్చు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు, నీకు బట్టలు ఫ్యాషన్ ఇష్టం ఉంటే అట్లాంటి బిజినెస్ చేయవచ్చు, ఫుడ్ ఇష్టం ఉంటే ఫుడ్ బిజినెస్ చేయవచ్చు, లేదా నీకు టెక్నాలజీ లేదన్న గ్రిప్ ఉంటే ఆ బిజినెస్ చేయవచ్చు. మీరు ఆడపిల్లలు అయితే మీకు ఉన్నన్ని అవకాశాలు ఈ భూమి మీద ఎవ్వరికి లేవు, అన్నన్ని అవకాశాలు ఉన్నాయి. నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఏదన్నా ఒకటి చేయవచ్చు, కజిన్స్ కలిసి చేయవచ్చు. ఏం చదువుకున్న వాళ్ళే బతుకుతున్నారా? అంత స్ట్రెస్ తీసుకోకు. ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీకి అంత సీన్ లేనే లేదు. ఈ ఎంసెట్ ర్యాంక్ నీకు 5 డిజిట్ 10 6 డిజిట్ 7 డిజిట్ వచ్చినా ఎవడు అడిగేటోడు ఉండడు. నీకు టాప్ ర్యాంక్ వచ్చినా ఒక 2 రోజులు ఆ మీడియా వాళ్ళు వస్తారేమో, మీకు మొత్తం బంధువులు చుట్టాలు అప్రిషియేట్ చేస్తారేమో, తర్వాత కుల్లి చచ్చిపోతారు, తర్వాత నేను పట్టించుకోవడం కూడా మానేస్తారు, నువ్వు ఎప్పుడు పడిపోతావా అని కోరుకుంటారు. సో అంత ప్రెషర్ తీసుకొని ఎవరి కోసమో సాధించాలి, నలుగురికి చూపెట్టుకోవాలన్నంత సీన్ లేదు. దర్జాగా బతుకు, బిందాస్ బతుకు. నీకంటే హైలైట్ ఈ భూమి మీద ఎవ్వరు లేరు. మస్తు కూల్గా ఉండు. కానీ ఇట్లా ఇంత ప్రాపర్ లైఫ్, ఏం బ్యూటిఫుల్ బాడీ మనది, ఎంత ప్రాపర్ మైండ్ మనది, ఎట్లా పని చేస్తే లోపల అన్నీ ఊపిరి తీసుకుంటుంటాం, వదులుతుంటాం, తింటుంటాం, రోజు అరిగిపోతూ ఉంటుంది. వాటర్ తాగితే మనకు టాయిలెట్ వస్తుంటుంది, మన కాళ్ళు చేతులు గట్టిగా ఉంటాయి, పండుకుంటాం, నిద్ర పడుతుంది, 8 hours స్లీప్ అవుతానే మళ్ళీ యాక్టివ్ అయిపోతాం, మళ్ళీ రేపు పొద్దున్న లేస్తాం. మన బాడీకి బ్లడ్లకు ఏమేమి అవసరమో అవన్నీ దాంట్లోకి పోతాయి. వేస్టేజ్ అంతా మనకు డైజెస్టివ్ సిస్టంలోకి పోయి మనకు వేస్టేజ్ అంతా బయటికి వెళ్ళిపోతుంటుంది, మన కిడ్నీలు పని చేస్తుంటాయి. అంటే ఎంత పెద్ద వెపన్ ఇది. కొన్ని కోట్లు, 100 కోట్లు విలువ చేసే మొత్తం ఒక పెద్ద మెషిన్ ఇది. దాన్ని అట్లా టప్మని పంపించేస్తావా? నిజంగానే ఒకసారి ఆలోచించు. 2 కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, మిగతా డైజెస్టివ్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్,
ఎట్లెట్లాంటి పార్ట్స్ ఉన్నాయి మన బాడీలో. ఒక పార్ట్ కోసి ఇచ్చేసేయమంటే కల్లో ముక్క ఏదో ఇచ్చేస్తావా? 10 కోట్లు ఇచ్చినా ఇయ్యవు నువ్వు. అంటే అన్ని కోట్ల విలువైన ఒక పర్సనాలిటీ ఉంది నీకు. ఈ బాడీని ఇట్లా ఇట్లా చంపేసుకుంటావా? ఎందుకు పనికి రాకుండా చేసేస్తావా? భూమిలో పాతి పెడతారు, కాల్చేస్తారు, అట్లా పంపించేస్తావా? ఇంత పెద్ద మెషిన్ని, ఇన్ని 100 కోట్ల విలువైన మెషిన్ని చిన్న ఒక ఆలోచనతో దీన్ని ఎట్లా వాడుకోవచ్చు ఫ్యూచర్లో? ఏమేం పనులు చేయొచ్చు దీంతో? ఎంత సుఖం వచ్చే పనులు చేయొచ్చు, ఎంత తృప్తి వచ్చే పనులు చేయొచ్చు. ఏం చూడకుండానేనా ఎన్ని రోజులు బతకొచ్చు నువ్వు. రిలాక్స్గా ఎవడో ఇన్సల్ట్ చేసిండు, ఎవడి ముందో పరువు పోయింది, ఎవడి ముందో పరువు పోతుంది, ఎవరో తిడతారు, ఏమవుతుంది చెప్పు? ఏం కూడా కాదు. మస్తు ఎంజాయ్ చేయి లైఫ్ని. నేను ఓపెన్గా చెప్తున్నా, మస్తు అమేజింగ్ ఉంటుంది లైఫ్. ఈ చిల్లర వాళ్ళు భయపెడతారు, లైఫ్ చాలా కష్టమైపోతుంది, చదువుకోకపోతే బతకలేవు, నువ్వు అడుక్క తింటావు, ఆటో నడుపుకుంటావు, అది ఇది అంటారు. అంత సీన్ లేదు. మస్తు మైండ్ బ్లోయింగ్ బతకొచ్చు. ఏ కాలంలో ఉన్నాం మనము? ఏం తెలివి ఉంది నీకు? యూజ్ చేయి. చచ్చిపోయేంత ధైర్యం ఉన్నప్పుడు బతికేంత ధైర్యం నీకు కొండంత ఉంటుంది. నీ అంత ధైర్యవంతుడు చచ్చిపోతే మొత్తం నా ప్రపంచానికి ఒక పెద్ద లాస్. అట్లాంటివి ఏం చేసుకోకు. మస్తు ఎంజాయ్ చేస్తూ లైఫ్ ముందుకు పో. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కృష్ణ చైతన్య రెడ్డి. బాయ్.